గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రోజు రోజుకి ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ఎలా చేంజ్ అవుతుందో మనం చూస్తానే ఉన్నాం కదా సార్, ఎవిడెంట్గా. అది ఎట్టనుకుంటారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తమిళనాడు ఉంది, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, కరుణానిధి కొడుకు, కరుణానిధి మనవడు, జయలలిత అనుచరుడు పళనిస్వామి, ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి. తమిళనాడులో పొలిటీషియన్స్ చాలా కొదవలేదు, చాలా గొప్పగా పెద్దగా పవర్ఫుల్గా ఉంటారు. అలాంటి పొలిటికల్ దగ్గర ఈ హీరో విజయ్, జోసెఫ్ విజయ్, రాజశేఖర్, టోటల్ పేరు అయింది రాజశేఖర్, వాళ్ళ నాన్న పేరు. ఆయన రాజకీయాల్లోకి వస్తుంటే ఎన్ని చేశారో తెలుసుగా మీకు. విజిల్ వేయడం రాదు సార్ నాకు, వేసేదాన్ని లేకపోతే ఇప్పుడు. అట్లా అతన్ని అన్పాపులర్ నేను చూస్తుంటాం అన్నీ. అతను పాపం ఎప్పుడు జనాలు గుమి చేసుకోలేదు, ఇల్లు తిరగలేదు, ప్రెస్లో వాణ్ణి వీణ్ణి ఒక్కసారి కూడా కామెంట్ చేయలేదండి, ఒక్కసారి కూడా. గొప్ప విషయం అది. భారతదేశంలో ఒకే ఒక్క ఈ హీరో అనబడే రాజకీయ నాయకుడు అనబడే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వాళ్ళని అవినీతిపరుడు అనలా. ఎప్పుడు అన్నాడీఎంకే అనలేదు, ఎండిఎంకే అనలేదు, ఎవరు అనలేదు. అనకుండా ఓన్లీ ఏది మొత్తం జనం తీసుకొచ్చి బయలుదేరి వచ్చాడు, జనం మొత్తం వచ్చారు. అప్పుడు 10 నిమిషాలు వెళ్ళిపోతాడు. జనం తెగ వచ్చారు. ఎందుకంటే అతనికి రజనీకాంత్ కంటే కమల్ హాసన్ కంటే పెద్ద పాపులారిటీ. ఎందుకంటే ఇతను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూసే 1986 నుంచి అబ్బాయి నాకు తెలుసు. చిన్న అతను కూడా తెలుసు నాకు. నేను పనిచేసేవాడిని మద్రాసులో, యూనివర్సిటీలో చదువుకుంటా. అతను ఎప్పుడు చౌక్యమా ఎన్న వేయండా ఎన్న అప్రపత్రం అన్న కామెడీ వేయండా అబ్బా తూకోవలదు. ఇంత మించి వాయిస్ ఉండదండి. ఇప్పుడు కూడా చూసుకోండి, అలాగే ఉంటాడు. ఎవరు ఏమండి, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా డౌన్ గా ఉంటారు. వాళ్ళ నాన్న ఒక్కడే రాజశేఖర్ గారు 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా చేశాడు, సోమబాబుతోనే ఎవరుతారు, బలిదానమో అట్లాంటి పేరు. మంచి డైరెక్టర్ అయినా 70 సినిమాల దాకా చేశాడు. ఇతను చాలా జనం వస్తే 30 మంది చచ్చిపోయారు, 30-40 మంది చచ్చిపోతే అడ్వాంటేజ్ తీసుకొని అతన్ని తిట్టారమ్మ. కేసులు గీసులు హీనంగా. అది వాళ్ళ సంబంధం. పైగా సిబిఐ వెళ్ళి ఢిల్లీ తెలుసా అంటే ఒక పార్టీలో రాకపోతే వాళ్ళ సపోర్ట్ చేయకపోతే ఏమన్నట్టుగా అయిపోయిందంటే, ఒకసారి 2 సార్లు 3 సార్లు, ఇంకోసారి వేరే కోర్టులో ఇతను 100 కోట్లు ఇది చేశాడు, ఇది అట్టొచ్చింది ఆయనకి. అది వేరే అతని మీద కేసులు తిట్టడం అని చెప్పి చేర్చి లాస్ట్లో హెడప్ అయిపోయి చివరికి కొంచెం అరిచాడమ్మ, చిన్నది. డిఎంకే నేను ఓడిస్తాను అంతేనమ్మా పాప చెప్పింది. అల్లా నాలాగా ఇంకొకరు మాట్లాడినా వాళ్ళ అల్లే. అక్కడ కూడా చిన్న వయసే కీర్తి గారు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు అనుకో, నాకేం తెలియదండి, నాకు పాలిటిక్స్ రాదండి, నేను తలంపుగా వచ్చానండి, ఇదే వాయిస్ అండి. మీరు ఎక్కడే చూసుకోండి. దాన్ని మించి కూడా రాల కోపం కూడా. అప్పుడు మీరు గొప్పగా మాకు వెయ్యండి ఓటు ఇంతే అంటాడు. మనం ఎట్ నుంచి వెళ్ళిపోయాం సార్. అసలు నథింగ్. తెలుగు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ హానెస్ట్ పొలిటీషియన్. ఏమీ ఎవ్వరి దగ్గర ఏ పిచ్చి మాటలు మాట్లాడలేదండి. ఇప్పుడు చచ్చిపోయారు పాప వాళ్ళందరూ కూడా
అన్నీ ఏర్పాటు చేయడం, ఎవరు కూడా చెప్పుకోలే. వాళ్ళకి వెళ్ళిన పాపం అతను ఒక కారులో వెళ్ళి సిబిఐ దగ్గర వచ్చి కూర్చొని అక్కడ కూడా ఒక మాట మాట్లాడకుండా, బ్యాడ్గా వాడకుండా, నాకు సంబంధం లేదనుకుంటా, లేదండి అదండి ఇదండి, మళ్ళీ పోయి మాట్లాడటం. మళ్ళా సినిమా పాపం చేస్తే సినిమాలో అవన్నీ లాక్కొని అమ్మేసుకున్నారు. ఇవ్వడం సినిమా ఆగిపోయింది పాపం. జననాయకన్ కోట్లతో వచ్చిందండి. అది కూడా రిలీజ్ కానివ్వాల. అది కూడా కానివ్వలేదండి. ఎన్ని ఉన్నాయో తెలుసండి అందులో పాలిటిక్స్. పాపం వీళ్ళకి తెలియదు, సరసాల గారి ఇంకోళ్ళు గారు తెలియదు. రకరకాలుగా అతన్ని ఈ పాలిటిక్స్ పీపుల్లే. దాని తర్వాత ఇంట్లో ఒక ప్రాబ్లం. ఏది ప్రాబ్లం? ఎవరో వాళ్ళ వైఫ్ సంగీత ఆమె వచ్చి, అతను మా హస్బెండ్, ఏది ఎన్నాళ్ళు లేని హస్బెండ్ ఇప్పుడు ఎమ్మటే క్యారెక్టర్ వచ్చిద్దా? ఇప్పుడు 60 సంవత్సరాలు దాటి నేను ఇక్కడికి వస్తే, చిన్నప్పుడు ఎప్పుడున్నాడో పోసానికి ఇష్టపడేవాడు ఇప్పుడే ఉన్నాడు కదా, కొత్తగా ఏం వచ్చింది? ఏమి లేదుగా. ఎప్పుడు ఏమీ చేయలే. నాలో ఒకటి ఏంటంటే, నేను ఎవ్వరి జోలికి ప్రమాణ సాక్షిగా వెళ్ళను. నన్నంటే మాత్రం ఊరుకోను. నన్ను కొట్టినా చంపినా, నన్ను ఎక్కడన్నా ఎవడన్నా ఇప్పుడైనా మీ దగ్గర కూర్చోబెట్టి నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. ఎప్పుడైనా అవినీతి పనులు చేశాడా? ఎప్పుడైనా లంగా పనులు చేశాడా? ఎప్పుడైనా బ్రోకర్ పనులు చేశాడా? ఒక వేరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెంచాగిరి చేసి 2 ఎకరాలు తీసుకున్నాడా? ఏమైనా పైరవీలు చేశాడా? మీరు ఏదైనా ఇంట్లో ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, అన్ని సెలెక్ట్ చేసుకోండి. నార్కో టెస్ట్ ఇక్కడ చేసుకుంటా. తల్లి సాక్షిగా చెప్తున్నా. అయితే డ్రామా ఇక్కడ కెమెరా ముందు డ్రామా ఆడాడు నాతో పాటు, ఇలాంటి వాడు పోసాని అన్నవాడు నా పక్కన కూర్చోబెట్టండి, ఇద్దరికి నార్కో టెస్ట్ చేయండి. నేను తప్పైతే ఇక్కడ నుంచి, ఈ రాష్ట్రం నుంచి వేరే వెళ్ళిపోతా, మొత్తం ఫ్యామిలీతో సహా. నా మొహం చూపించను. నేను అలాగే అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నా. దగ్గర 40 ఏళ్ళు. చిన్నప్పుడు వచ్చా తెలుగు ఇండస్ట్రీ భద్రాద్రి చదువుకోవడానికి. ఆడ ఎంఏ అయిపోయి, ఎంఫిల్ అయిపోయి, ఎంఫిల్ చదివి ఫస్ట్ క్లాస్ వచ్చి డాక్టరేట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని కోరిక. అటొచ్చా. అటు నుంచి ఇటు. అది కాకుండా ఇటు తెలియకుండానే ఫస్ట్ సినిమా బలవంతంగా రాశా. అది సూపర్ హిట్ అయిపోయింది. అక్కడ నుంచి ఇట్లా ట్రావెలింగ్ వచ్చింది. ఇప్పుడు ఎలా విజయ్ జోసెఫ్ ఎలా స్ట్రగుల్ పడిపోయి ఎలా ప్రజల మద్దతు ముఖ్యమంత్రి కాబోతున్నాడో అలాంటి కథ ఇది.